హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి సైకాలజీకి సంబంధించిన తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అభ్యసనం చాప్టర్లోంచి సైకాలజీ సబ్జెక్టు. ఇప్పుడైతే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి, శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకం వహిస్తారని వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది. ఆన్సర్స్ వచ్చేసి, తల్లిదండ్రులు మాత్రమే, ఇతర పిల్లలు, ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కానివారు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, రైట్ ఆన్సర్. ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కానివారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, సంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ కుక్క. థర్డ్ వన్ అండి, కుక్క గంట మూతకు లాలాజలం స్రవించడం నేర్చుకొనుట. నెక్స్ట్ థర్డ్ వన్, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దీనికి ఉదాహరణ. కార్యసాధక నిబంధనం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. సెకండ్ వన్, కార్యక్రమయుత అభ్యసనం. ఫిఫ్త్ వన్, సాంప్రదాయ నిబంధనానికి సంబంధించిన సూత్రము ఆకృతీకరించడా. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. థర్డ్ వన్, వివేచనమును పెంచుతుంది ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ వన్, బట్ అని ఉచ్చరించుట నేర్చుకున్న పిల్లవాడు తరువాత అదే రీతిలో పుట్టుని ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు రకం. సెవెంత్ వన్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రుణాత్మక. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించింది. ప్రతికూల బదలాయింపు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 9th వన్, మాస్లో తన అవసరాల అనుక్రమణిలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని వీరి నుండి గ్రహించారు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్డ్ గోల్డ్స్టీన్. నెక్స్ట్ 10th వన్, అంతర్గత ప్రేరణ దీనికి సంబంధమైనది. అంతర్గత ప్రేరణ అనేది వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవుట. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వైగాట్స్కి ప్రకారము పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం స్వీయ మార్గదర్శకత్వం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది అభ్యాసము. ఫస్ట్ వన్, విద్యార్థులలో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవరచడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించింది. సెకండ్ వన్, భావావేశ అభ్యసన రంగానికి. 14th వన్, ఉద్యోగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనమునకు సంబంధించిన రంగము భావావేశ రంగము. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ అంటే సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. సెకండ్ వన్ అండి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించి అలాంటి ప్రశంసల కోసం తను ఆ ప్రవర్తనను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం సాంఘిక అభ్యసనం. థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట అనేది ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది. నిబంధనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం.
గెస్టాల్డ్ ఉపగమం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది సెకండ్ వన్ తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. నెక్స్ట్ వన్, కార్యసాధక అభ్యసన పరిమితులలో ఒకటి. ఆన్సర్ వచ్చేసి సరి అయిన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. నెక్స్ట్ 21, సరి అయిన వయస్సు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం వ్యక్తిగత అభ్యసన కారకం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లింగంలో తప్ప మిగతా అన్ని విధములుగాను సమానులుగా ఉన్న బాలురు బాలికల సమూహంలో బాలికల్లో అభ్యసనం అధికంగా ఉన్నది. ఇక్కడ అభ్యసన కారకం వ్యక్తిగత. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యక్తిగత అభ్యసన కారకం. నెక్స్ట్, అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసింది అనుభవం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఒకటి అభ్యసనమును పెంపొందిస్తుంది. నేర్చుకోవడం కోసం అభ్యసనం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 26th వన్, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చును. అంతర్దృష్టి అభ్యసనం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి కార్యక్రమిత అభ్యసనం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 28th వన్, అభ్యాస నియమంను ఈ సంప్రదాయం ఏర్పరచింది. 28th. ఫోర్త్ వన్, ప్రవర్తనావాదము. నెక్స్ట్ వన్, 29th, అభ్యాసకుడు పాల్గొనేది ఎస్ఆర్ నిబంధన కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ 30th వన్, వైకాట్స్కీ ప్రకారము పిల్లల స్వయం నిర్దేశిత భాష వ్యక్తిగత భాష. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి అండి అభ్యసనానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అభ్యాసం చాప్టర్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో కావాలో కామెంట్స్ చేయండి. ఏ సబ్జెక్టు సంబంధించిన బిట్స్ అయినా సరే నేను చేస్తాను. మీకు కావాలి అంటే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.